నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బాలా గారు ఉన్నారు. నమస్కారం బాలా గారు. నమస్తే. ముఖ్యంగా అమరావతి మీద మాజీ సీఎం ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ అమరావతి అనేది వైబుల్ కాదు, ముఖ్యంగా ఏంటంటే నదీ గర్భంలో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే, ఇప్పుడు అటుపక్క కూటమి నుంచి కూడా వాషింగ్టన్ డీసీ కానీ లేకపోతే ఢిల్లీ నగరాలు ఎక్కడ ఉన్నాయి, అవి నదీ తీరాన నది ఒడ్డున ఉన్న పరిస్థితి లేదా అన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో మీకేమనిపిస్తుంది? మీరు ఎవరిని సమర్థిస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యనా లేకపోతే కూటమి నేతల వ్యాఖ్యలనా? ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, అధికారులకి, అలానే చీఫ్ మినిస్టర్కి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి, వీళ్ళకి మైండ్ లేదు బేసికల్గా. ఎందుకు ఇలా అంటున్నా, ఐఎమ్ వెరీ సారీ. కామన్ సెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళకి కామన్ సెన్స్ లేదు. వీళ్ళదంతా ఇల్యూజన్స్లో ఉంటారు, హైపోథెటికేషన్స్లో ఉంటారు, హైపో ఇంటర్సెన్స్లో ఉంటారు. వీళ్ళు కామన్ సెన్స్ రోడ్డు మీద మన పరిస్థితులు ఏంటి, ఏ రాష్ట్రంలో ఉన్నామో, ల్యాండ్ ఆఫ్ స్టేట్ ఏంటి, ల్యాండ్ ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచో ఏర్పడిపోయిన సిటీస్ అవి ఇప్పటికిప్పుడు క్రియేట్ చేయలేదు. ఇట్స్ నాట్ అన్ ఆర్టిఫిషియల్ సిటీస్. కొన్ని వందల సంవత్సరాల నుంచి నది పారుతున్న ప్రాంతాలు అవన్నీ. అక్కడ ఒక్కొక్కరు నివాసం పెంచుకుంటూ పోయి అక్కడున్న ల్యాండ్, అక్కడున్న పరిస్థితులు, ఆ సిటీ అట్లా ఎక్స్పాండ్ అయిపోయి జరిగిపోయిన సిటీ అది. ఏ బుద్ధున్నాడు ఎవడైనా కూడా కొత్త సిటీ కడతాడా? సాధ్యమా? పిఎం నరేంద్ర మోడీకి అవలా. గుజరాత్లో ఏమైంది? ఎప్పుడైనా సిటీని కట్టాలి, సిటీని చేయాలంటే ఏం చేయాలి? ఉన్న వాటిని ఎక్స్పాన్షన్ చేసి వాటిని సిటీ కింద క్రియేట్ చేయాలి. అవునా? ఇప్పుడు విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ ఏరియాస్ ఉన్నాయి కదా, వీటినన్నింటినీ ఎక్స్పాండ్ చేసుకొని అక్కడ కావాల్సిన ప్రభుత్వ భూములలో మీకు సెక్రటరీ కానీ, అసెంబ్లీ కానీ, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు కానీ కట్టేస్తే అయిపోయింది. ఇంకో విషయం మీకు విషయం చెప్తానండి. 100 ఎకరాలు కావాలి అని అంటారు కదా, ఎందుకంటే నాకు అర్థం కాదు. మీకు తెలియదా? ఏమో ఒక 50 feet టవర్ లేపలేరా? అదే టవర్లు అన్నీ పెట్టలేరా? సైబర్ టవర్స్ కట్టిన ఎక్స్పర్ట్ కదా మీరు. మరి ఎందుకు అక్కడ టవర్స్ లేపలేకపోయారు? టవర్స్లో ఎందుకు పెట్టలేకపోయారు? 100 ఎకరాలు కావాలని ఎందుకు అంటున్నారు? బికాస్ ఆఫ్ మీరు ల్యాండ్ స్కామ్ చేయడం కోసం. అమరావతి ఈజ్ అ వైట్ ఎలిఫెంట్ ఫర్ ద కూటమి ప్రభుత్వం. అమరావతి వైట్ ఎలిఫెంట్. నిజంగా ఇంత వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే యోగా దానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అక్కడ మన వైజాగ్లో గవర్నమెంట్ బిల్డింగ్ కట్టింటే 400-500 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి దాన్ని విమర్శించారు. ఈ ప్రజలకి బుద్ధి లేదు, ఈ నాయకులకి బుద్ధి లేదు, ఓట్లు ఇచ్చిన ప్రజలకి బుద్ధి లేదు. వీళ్ళు మాట్లాడుకున్న ప్రజలు ఎవరైతే ఉంటున్నారో, సపోర్ట్ చేసుకుంటున్నారో, ఐఎమ్ వెరీ సారీ. కామెంట్స్ పెట్టుకున్నా నాకు ఐ డోంట్ కేర్ ఇట్ యాక్చువల్లీ. ఎందుకంటే బుద్ధి లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి కూర్చోపెట్టేసి ఎంతసేపు మీరు పని చేయండి, మీరు మంచి చేయండి ఎందుకు చేస్తారు? వాళ్ళకు ఉన్నది ఏంటి? ఉన్న ట్రెజరీలో నుంచి అమౌంట్ కాంట్రాక్ట్ రూపంలో ఎలా బయటికి తీయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా కమిషన్లు తీసుకోవాలి, అది ఎట్లా అది లీగలైజర్ స్కామ్ ఎలా చేయాలని మాత్రం వాళ్ళకి తెలుసు. అసలు పేద ప్రజల గురించి కానీ లేకపోతే పరిస్థితుల నుంచి కానీ ఎవరైనా కామన్ సెన్స్ అండి. గవర్నమెంట్ కాలేజీని పెంచుతారు, మెడికల్ కాలేజీని పెంచుతారు, దాన్ని వద్దని చెప్పి లేఖలు రాసి సీట్లను తగ్గించేసి వాటి మీద కూడా ఇష్యూస్ చేసుకుంటూ కూర్చున్నారంటే వీళ్ళకి బుద్ధి ఉందనుకోవాలా, బుద్ధి లేదనుకోవాలా? మళ్ళీ ఆయన మాట్లాడతాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదవడం. నువ్వు ఎట్లా చెప్పావు? నీకు అసలు కాస్త బుద్ధి సెన్స్ ఉందా లేదా నాకు తెలియట్లేదు మిస్టర్ పవన్ కళ్యాణ్. ఈ 2 లక్షల పుస్తకాలు చదవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సగం జీవితం అయిపోతుంది. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడతావు నువ్వు? ఇట్లాంటి మినిస్టర్స్, ఇట్లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఐఎమ్ సారీ, నేను చాలా పెయిన్తో మాట్లాడుతున్నా ఇవన్నీ. ఎందుకంటే ఎవరి డబ్బులు ఎవరికి వచ్చినాయి? డబ్బులు ఉత్తిపోయినానికి వచ్చినాయా? మీరు ఓడిపోయారనుకో, నెక్స్ట్ మీరు దొబ్బేస్తారు ఇక్కడి నుంచి, రాష్ట్రం నుంచి పోయి హైదరాబాద్లోనో లేదా ఎడో కోసం కూర్చుంటారు. ఎవడండి నష్టపోయేది? కానీ జగన్మోహన్ రెడ్డి కూడా 3 రాజధానులు అనే ప్రణాళికను ముందుకు తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఆ సిస్టమ్ తీసుకొచ్చారో అప్పుడే కూడా ప్రజల నుంచి నెగిటివ్ ఏర్పడింది. ఆయన ప్రజల నుంచి నెగిటివ్స్ రాలేదు నందు. ఈ నాయకులకు ఏదైతే లార్జర్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ఫోబియా. ల్యాండ్ వెళ్ళిపోతుంది, అప్పుడు సర్వేలు చేయకూడదని చెప్పారు. ఈరోజు మీరేం చేస్తున్నారు? టైటిల్ యాక్ట్ని మీరేం చేస్తున్నారు? రద్దు చేసేసారు. దాని మీద రాజముద్రతో వాళ్ళు పాస్ పుస్తకాలు ఇచ్చారు. మరి ఎట్లా ఇస్తున్నారు? అబద్ధాలు చెప్పడానికి కాస్త మీకు నిజంగా చెప్తున్నా, ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, చీఫ్ మినిస్టర్ గారు. ఇఫ్ యూ హ్యావ్ ఎ డేర్ ఎనఫ్, మాలాంటి వ్యక్తులతో ఒక డిబేట్ మీరు కూర్చోండి. మీరేంటి, మీ చరిత్ర ఏంటి, మీ దమ్ ఏంటి, మీరు ఎంతవరకు కెపాసిటీ మేము డిసైడ్ చేస్తాం.
మీకు అంత దమ్ము ధైర్యం లేదు, మీకు ఇచ్చినట్టు మేము మీడియా వద్ద వస్తుంది మాట్లాడేస్తాం వెళ్ళిపోతాం అంటే ఎట్లా? విజనరీ వాట్ ఈస్ దిస్ విజన్? ఏం విజనరీ మీరు? నాకు అర్థం కాలేదు. యు ఆర్ నాట్ ఎ విజనరీ అట్ ఆల్. అది మీరు మిమ్మల్ని డబ్బాలు వేసుకోవడం తప్పనిచ్చి ఏమీ లేదు అక్కడ. విజనరీ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక సగటు పౌరుడి యొక్క జీవితాన్ని మెరుగుపరచడం విజనరీ అంటే. ఒక రోజు కూలీ వాడికి 10 రూపాయల కూలీ వస్తే 100 రూపాయల కూలీ వచ్చే విధంగా నువ్వు చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ విజనరీ. నువ్వు అప్పుడు స్టేట్ని నువ్వేం డెవలప్ చేయాల్సిన అక్కర్లేదు, ఆటోమేటిక్గా స్టేట్ ఆర్గానిక్గా డెవలప్ అయిపోతుంది. ఎందుకో చెప్పనా? అందరి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్స్ పెరిగినప్పుడు నార్మల్గా పెరిగిపోతుంది. నువ్వు ఇంకోటి మీరు విజనరీ. బై ద బై ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ మాట్లాడతారు. ఆయనకు మేము ఇస్తాం, బరాబర్ ఇస్తాం, ఫ్రీగా ఇచ్చేస్తాం ల్యాండ్. ఎవరిని ఇంట్లోంచి తీసుకొచ్చినావు ల్యాండ్ ఇవ్వడానికి ఫ్రీగా? నీకు అసలు పవర్, నీకు ల్యాండ్ ఇచ్చే పవర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సెన్స్ ఉందా? నీకు సెన్స్ ఉందా కాస్తైనా? ల్యాండ్ ఫ్రీగా ఇస్తావా? ఎవరికి ఇస్తావు ఫ్రీగా? Fortune 500 కంపెనీస్ ఫ్రీగా ఇస్తావా? నీకు అసలు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో ఎందుకు కంపెనీలకు ఇస్తారో ముందు తెలుసుకో. పివి నరసింహారావు ఉన్నప్పుడు ఒక ఇండస్ట్రియల్ పాలసీస్ తీసుకొచ్చినప్పుడు ఇండస్ట్రియల్స్కి అప్పుడు ఇన్సెంటివ్స్ ఇస్తే వాళ్ళు వస్తారని చెప్పి తీసుకొచ్చారు. ఈ రోజు ఏం అవసరం ఉంది ఆ టెక్నాలజీని? నాకు అర్థం కాలేదు. ఈ రోజు ఏం అవసరం ఉంది? ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ డబ్బులు లేవా? డబ్బులు పెట్టి వాళ్ళు కొనలేరా? అసలు మీరు ఎందుకు అక్వైర్ చేస్తున్నారు? పబ్లిక్ పర్పసెస్ తప్పనించి మీరు ఎందుకు ఎక్వైర్ చేస్తున్నారు? అంటే మీరు అక్వైర్ చేస్తున్నారంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అ బుల్డోజింగ్. ఏమన్నా పెద్ద క్రైమ్ చేస్తున్నారు తెలుసా వాళ్ళు? స్కామ్, ల్యాండ్స్కేప్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న స్కామ్లు ఏంటండి? బేసికల్గా ఆయన పవర్ అడ్డం పెట్టుకొని ల్యాండ్ ఇచ్చారు, ఇది చేశారు, అది చేశారు, డబ్బులు వచ్చారని చెప్పి కదా. మరి ఇల్లు చేసేది ఏంది? ఇప్పుడు అది కేసినప్పుడు ఇది కూడా కేసే కదా. అప్పుడు వచ్చిన పరిశ్రమలు రాలేదు, తేలేదు అన్నట్టే కదా. ఇప్పుడు పరిశ్రమలు ఎన్ని వచ్చాయి? 2019లో వీళ్ళు మొత్తం స్కామ్లే కదా చేశారు. 2019లో మొత్తం కంపెనీలన్నీ తీయండి, మీరు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని తీయండి బయటికి, అన్ని స్కామ్లే కదా అవి. కియా వచ్చింది కదండి, ఒక్క కంపెనీ వచ్చింది. కియా ఒక్క కంపెనీని పెట్టుకొని మీరు ఇంకా మొత్తం అన్ని వచ్చేసాయి. గూగుల్ ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్లో అదాని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు వీళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు అదాని ఇదని చెప్పేసి అని. కాస్త బుద్ధి లేదా మీకు? మీకు దమ్ముంటే మా అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు రండి, మేము డిస్కషన్ చేస్తాం, ఓపెన్ డిబేట్ పెడదాం. మీకు ఎంత నాలెడ్జ్ ఉందో, మీరు ఎంత చేయగలుగుతారో. ఎందుకు అనవసరంగా ఇలాంటివన్నీ లేనిపోని మాటలు మాట్లాడడం, చేయడం, టైం పాస్ చేసుకోవడం? ఈరోజు బాగుంటుంది, బట్ వన్ ఫైన్ డే మార్నింగ్ మీరు చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇదే జనాలుగా తిరగబడితే చొప్పరించుకొని కొడతారు మిమ్మల్ని. అలాంటి డేని మాత్రం తెచ్చుకోవద్దండి. కానీ జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి కూడా ఆ వ్యాఖ్యని ప్రజలు జీర్ణించుకోవట్లేదు అనేది ఒక చర్చ. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా కూడా అమరావతిని రద్దు చేస్తారు, మార్చేస్తారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అంటే అసలు అమరావతి మీరు అంటున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బేసిక్గా మేము 24 గంటలు అక్కడ తిరిగి వాళ్ళని చెప్తున్నాం. ఏముంది అక్కడ? ఫస్ట్ చెప్పండి, ఏముంది అక్కడ? రాజధానికి అనువైన ప్రాంతం కాదంటారు అది. బాస్ నువ్వు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అండి అమరావతిలో మొత్తం బిల్డింగ్స్ కట్టేశారండి. నాకు ఒకటే చెప్పండి, రోడ్లు, బిల్డింగ్స్, శానిటేషన్, సేవరేజెస్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. జనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి నాకు. ఇప్పుడు చెప్పండి, జనాలని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆల్రెడీ నీకు వేరే చోట హైదరాబాద్ లోనో, బెంగళూరులోనో, ఢిల్లీలోనో, బాంబేలోనో, చెన్నైలోనో, వైజాగ్ లోనో, ఇంకో చోట ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినాడు, అక్కడ జాబ్ చేసుకుంటున్నాడు, అక్కడ పిల్లల పాపలతో హ్యాపీగా స్కూళ్ళతో చేసుకుంటున్నాడు. ఇవన్నీ వదిలిపెట్టేసి అక్కడికి ఎందుకు వస్తాడు? అసలు మీకు కామన్ సెన్స్ ఉందా? ఫస్ట్ రెంట్ సీలింగ్ని ఇప్పుడు దాకా మీరు దాన్ని కొంచెమైనా అడ్డుకట్టేశారా? తెలుసా మీకు? విజయవాడలో, తాడేపల్లిలో, మంగళగిరిలో, గుంటూరులో, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో రెంట్లు ఎంత పీల్చుతున్నారో తెలుసా మీకు? కామన్ సెన్స్ వస్తాడా? ఏ కామన్ మ్యాన్ అయినా ఎవడైనా పని చేసుకోవడానికి రాగలుగుతాడా? ఇంకో విషయం, అమరావతి అని అంటున్నారు కదా. హైకోర్టు బ్యాక్ సైడ్ మొత్తం అన్ని కన్స్ట్రక్షన్స్కి మీరు రకరకాలు చేస్తున్నారు. షెడ్లు వేసేసారు వాళ్ళకి, ఆ లేబర్లకి షెడ్లు వేసినందుకు వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఉందా అక్కడ? రోడ్లు మొత్తం నాశనం. మేము రోజు వెళ్తూ వస్తున్నాం కదా, మా బండ్లన్నీ డ్యామేజ్లు అవుతున్నాయి. ఎవరు మీరు కట్టిస్తారా? మీకు కామన్ విజనరీ లేదు మీకు. సో ఇలాంటి లీడర్స్ని ఓవర్ ద నైట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓవర్ ద నైట్ బిల్డ్ అయ్యే స్ట్రక్చర్స్ ఏవైనా కూలిపోతాయి. ఏ బిల్డింగ్ కూడా ఓవర్ ద నైట్ బిల్డ్ అవ్వవు. ఒక బిల్డింగ్ కట్టాలంటే దానికి కొన్ని రోజులు ఉంటాయి. క్యూరింగ్ చేయాలి, స్లాబ్ వేయాలి, పిల్లర్స్ వేయాలి, రకరకాల పనులు ఉంటాయి. ఇట్ టేక్స్ టైం. అలా కాదని చెప్పేసి చిటికలో అయిపోతుందంటే ఇంకా వాళ్ళంతా ఈపీకేలు ఎవరు ఉండరు. ఇప్పుడు అమరావతి కోసం మొదటి దశలో రైతుల నుంచి 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్ ద్వారా దాదాపుగా 16,666 ఎకరాలు తీసుకుంటున్నారు మొత్తానికి. రెండో దశ ల్యాండ్ పూలింగ్ గురించి మీరేమంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు తీసుకున్న ల్యాండ్ పూలింగ్ దాంట్లోనే ఏది ఎక్కడ వస్తుందో వాళ్ళకి క్లారిటీ లేదు, దేనికి వాడుతున్నారో క్లారిటీ లేదు.
ఆ అధికారులకు ఏం తెలుసో నాకు అర్థం కాని విషయం ఒకటి. ఎందుకు ఈ విషయం అంటున్నానంటే అక్కడ ఉన్న కొన్ని ఇష్యూస్ మేము డీల్ చేస్తుంటాం కాబట్టి నాలెడ్జ్ లేకుండా వీళ్ళు కోర్టులలో కూడా వచ్చి చెప్తుంటారు మేము ఫ్యూచర్ గురించి అసలు ఆ ఫ్యూచర్లో ఏం పెట్టావు నువ్వు చెప్పు. ఏం ఫ్యూచర్ నువ్వు ఆలోచించావు? నువ్వు పోతావు, ఈ అధికారి వెళ్ళిపోతాడు, ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, దెన్ వాట్ అబౌట్ హూ నోస్ ద ఫ్యూచర్? ఈ ఫ్యూచర్లో మేము ఏదో అనుకుంటాం, నువ్వే కూడా అనుకోవడానికి అసలు నాకు అర్థం కాల. 5 years పాలసీ మాత్రమే నువ్వు డిజైన్ చేయగలుగుతావు. దట్ ఈజ్ యూ హ్యావ్ ఎ లిమిట్. ఈ 5 yearsకి నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు, ఏంటనేది మాత్రం చేయగలుగుతావు. అది పక్కన పెట్టేసి నేను ఎప్పుడో 100 ఏళ్ళకి ఏదో ఆలోచించినా, ఏంటి ఆలోచించేది 100 ఏళ్ళకి నువ్వు? నాకు అర్థం కాలేదు. అసలు ఈ 16,000 ఎకరాలు దేనికోసం తీసుకున్నారు? పోనీ ఎవరికైనా పర్పస్ ఉందా? సరే, ఆ ఏరియాలో ఇండస్ట్రీలు పెట్టాలనుకుంటున్నారా మీరు? మళ్ళీ హైదరాబాద్ లాగా బాలనగర్లో పెట్టిన ఇండస్ట్రీస్ అని తీసుకెళ్ళి మళ్ళీ కాటేదాల్లో ఇండస్ట్రీస్ పెట్టి మళ్ళీ ఇంకో చోట ఇదేనా మార్చుకోవడం? ఎగ్జిస్టింగ్ సిటీస్ని చూసి మీరు ఏం నేర్చుకోవాలి? మీరు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ ఏవేవైతే ఇష్యూస్ వచ్చినాయో వాటిని ఓవర్కమ్ చేయడం నేర్చుకోవాలి. మీరు ఎక్కడ చేస్తున్నారు? మీరు చేయట్లేదు కదా అవన్నీ. ఇంకా సేమ్ సినారియో. దానికి అర్బన్ ఎక్స్పర్ట్స్ కొంతమంది, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కొంతమంది. ఎవడా మీకు అసలు ఎక్స్పర్ట్స్ అని చెప్పింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కడికి కూడా బుద్ధి బుర్రలేదు, నాలెడ్జ్ లేదు అసలు మీకు. కానీ రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదం లేదని జగన్ గారు మాట్లాడారు. అదేవిధంగా ఎక్కడ సీఎం ఉంటే అదే రాజధాని అన్నట్టు కూడా కరెక్ట్ అంటారా? ఒక విషయం చెప్తాను, హెడ్ క్వార్టర్స్ని క్యాపిటల్ అంటారు. బేసికల్గా హెడ్ క్వార్టర్స్నే క్యాపిటల్ అని అంటారు. హెడ్ క్వార్టర్ అంటే అర్థం ఏంటి? ఎక్కడైతే పరిపాలన లేకపోతే హెడ్ సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండి. ఒక కంపెనీ ఉంది, కంపెనీ రిజిస్టర్ ఆఫీసు, హెడ్ క్వార్టర్స్ అన్నీ ఉంటాయి బేసికల్గా. అంటే హెడ్ క్వార్టర్స్ అంటే ఎవరంటే దానికి సంబంధించిన ఆధిపత్యంలో ఉండే వాళ్ళు, మేనేజ్మెంట్లో ఉండే వాళ్ళు, సీఈఓలు ఎవరైతే ఎక్కడైతే కూర్చుంటారో దట్ ఈస్ కాల్డ్ హెడ్ క్వార్టర్స్. అంటే రాష్ట్రానికి ఎవరు? చీఫ్ మినిస్టరు, మినిస్టర్లు, సచివాలయం, ఇది హెడ్ క్వార్టర్స్. దట్ ఈస్ కాల్డ్ ద క్యాపిటల్. క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? బేసికల్గా క్యాపిటల్ సిటీ అని అంటాం. దట్ మీన్స్ దోస్ గవర్నెన్స్ పీపుల్ అందరూ అక్కడ అవైలబుల్ ఉంటారు, క్యాపిటలైజ్ అయి ఉంటారు, కన్సాలిడేట్ అయి ఉంటారు. దట్స్ అ క్యాపిటల్. అవును, రాజ్యాంగంలో ఇప్పుడు మీకు స్టేట్ అన్నారు, కానీ స్టేట్కి ఎక్కడో చోట ఏదో ఒక లొకేషన్లో ఒక సిస్టమాటిక్ గవర్నెన్స్ క్యాపిటల్ ఉంటుంది. అంతేగాని స్టేట్ అంటేనే ఇది అని చెప్పలేదు అక్కడ. స్టేట్ అంటే ఇది అని ఎక్కడ చెప్పలేదు మీకు. ఓన్లీ స్టేట్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్. నువ్వు అక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు నీ హెడ్ క్వార్టర్. రాజ్యాంగంలో ఇక్కడ పెట్టాలని ఎక్కడ రూల్ ఉందా? ఏ ఆర్టికల్లో ఉంది? ఎందుకు గూగుల్ అందరికీ జనాలందరూ ఓ పని చేయండి, గూగుల్ చేయండి. గూగుల్ అమ్మ తల్లి వికీపీడియా ఫాదర్ ఉంది కదా, గూగుల్లో కొట్టినా కూడా గూగుల్ ఏమిస్తుంది? విచ్ సర్వ్స్ యాజ్ ద సీట్స్ ఆఫ్ అన్ ఇండియన్ గవర్నమెంట్ విత్ ఇన్ ద టెరిటరీ ఆర్ విత్ ఇన్ ద ప్లేస్ దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. అంటే మీరు ఎక్కడ కూర్చొని ఎక్కడ పరిపాలన చేస్తారో దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా 3 రాజధానులు అంటే మళ్ళీ పరిపాలన రాజధాని ఒక దగ్గర, న్యాయ రాజధాని ఒక దగ్గర. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు రాజధాని అనే పేరు ఉన్నంత మాత్రాన రాష్ట్రం ఎదిగిపోయిద్దా? లేదు, రాజధాని అనే పేరు లేదన్నంత మాత్రాన సిటీ డెవలప్ అయిపోయిద్దా? మీరే చెప్పండి. ఇప్పుడు పూణే ఉంది, అవునా? బాంబే ఉంది. పూణే ఏమన్నా మహారాష్ట్రకి క్యాపిటలా? ఎంత ఫాస్ట్గా పూణే డెవలప్ అవ్వాలా? ఇప్పుడు ఢిల్లీ కంటే తలదన్నేలాగా ఇండియాలోనే అన్ని స్టేట్ల కంటే తలదన్నేలాగా నోయిడా ఉంటుంది. మరి అది క్యాపిటల్ కాదే? మరి ఎందుకు డెవలప్ అయింది? ఢిల్లీ పక్కనే కదా మళ్ళీ నోయిడా సిటీ. ఎలా ఉంటుంది? ఆర్గానిక్గా డెవలప్ అయ్యే వాటిని మనము డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్పనిచ్చి ఆర్టిఫిషియల్గా నేను ఈ రోజు నుంచి ఈ రోజు క్రియేట్ చేస్తానంటే నువ్వు ఎవరికి ఇస్తావు ల్యాండ్? జనాలు ఇప్పుడు మొత్తం బిల్డింగ్, నేను అదే చెప్తున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అయిపోయింది మనం అనుకున్నట్టుగా. ఎవరికి ఇస్తున్నావు ల్యాండ్? ఏ వ్యక్తికి ఇస్తున్నావు? ఎవరు కొంటున్నారు? ఇప్పుడు నేను ఉండాలి, అబ్బా క్యాపిటల్ సిటీలో నేను ఉండాలి. ఎక్కడ కొనాలి? నేను ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళాలి రోజు, నాకు ఇప్పుడు హౌస్ కావాలి అక్కడ, రైట్? ఎక్కడ కొనాలి నేను? క్యాపిటల్ సిటీలో మొత్తం మంది మొత్తం అంతా నువ్వు ఎకరాలని తీసుకున్నావు కదా, నాకు ఎక్కడ ఇస్తావు చెప్పు? ఏ ఏరియాలో ఇస్తావు నాకు? నో ఐడియా. మాకెళ్ళేది ఇంకా మిగతా కామన్ మ్యాన్కి ఏమొస్తుంది నందు? అక్కడ భూములు తీసుకుంటే భవిష్యత్తులో అది భూమికి ధరలు రెక్కలకు వచ్చి. భూములు పక్కన పెట్టినందు ఇప్పుడు అక్కడ పరిపాలన అయితే నడుస్తుంది కదా. ఇప్పుడు మాకు ల్యాండ్ మేము ఇల్లు వేసుకోవాలి, ఎక్కడ కొనాలి? ఎవడో బ్రోకర్ దగ్గరికి వెళ్ళి కొనాలి, అవునా? అంతే కదా. ఎవరో బ్రోకర్ దగ్గరికి వెళ్ళేసి వాడు ఏదో వీళ్ళు స్కామ్లు చేసుకొని వాడికి ల్యాండ్ ఇచ్చుంటారు, మేము అక్కడ కొనుక్కోవాలి. గజం ఎంత? 25,000 30,000. ఏం చేస్తున్నారా మీరు? అర్బన్ మినిస్టర్ నువ్వు అద్దాలు పెట్టుకొని పోయి మాట్లాడడం కాదు. నీకు తెలియదా? స్కూళ్ళలో కూర్చొని నువ్వు నీ బిజినెస్ చేసుకోవడం కాదు.
నీ ప్రాపర్టీ నా స్కూల్ ఏమన్నా సొసైటీకి సంబంధించింది. నీ పేరెంట్స్ ఇప్పుడు నీ స్కూల్లో ఉన్న చిల్డ్రన్స్ వాళ్ళ పేరెంట్స్కి నువ్వు ఎందుకు ఇప్పటిదాకా మెంబర్షిప్ ఇవ్వలేదు? ఎందుకు వాళ్ళకి ఓనర్షిప్ ఇవ్వలేదు సొసైటీలో? ఏం పేరెంట్స్ ఎందుకు అడగట్లేదు? వాళ్ళకు కూడా ఓనర్షిప్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా కాంట్రిబ్యూటర్సే కదా సొసైటీలో. ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు అడగట్లేదు నారాయణ వీళ్ళు? అంటే జనాలు కూడా మోసం, ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా మోసం చేస్తున్నావు నువ్వు. నీ సొసైటీ నీ ప్రాపర్టీ, నాదేమన్నా సొసైటీ అది, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇది అందరి ప్రాపర్టీ. అది చైతన్య స్కూల్, నారాయణ స్కూల్స్ ఏమైనా వాళ్ళవా? ఇట్స్ అ పబ్లిక్. ఈ స్కూల్లో పిల్లల యొక్క పేరెంట్స్ ఏం చేస్తున్నారు తెలియదు వాళ్ళకి పాపం. ఇది మాది అని చెప్పేసి అని తెలియదు. ఇప్పుడు అర్బన్ ఏరియా మొత్తం చూసుకుంటుంటాడు నారాయణ. మన నారాయణ ఏం చేస్తాడు? ఆడు ఏడగొనాలి చెప్పు. ఇది పరిస్థితి. ఎంతసేపు ఉన్న ల్యాండ్ స్కాములు చేద్దామా, ఎవడికో వాడికి 99 పైసలకి ఇద్దామా. నేను మనం ఛాలెంజ్ చేశాను, మొత్తం రాష్ట్రం అంతా నాకు ఇచ్చేయండి, అదే 99 పైసలతో నేను కొంటానని చెప్పేసాను. మరి ఎవరు రాలేదే? సో వీళ్ళు ఇవి చెప్పే మాటలన్నీ స్కాములు స్కీములు తప్పనిచ్చి ప్రజలకు ఉపయోగపడేది కానీ ప్రజా సంక్షేమానికి కానీ దేనికి అది యూజ్ లేదు. ఇప్పుడు వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఇంకోవైపు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 29లో స్వాగతిస్తాము, ఖచ్చితంగా పరిపాలన రాజధాని ఇక్కడ నుంచి కొనసాగిస్తామని సజ్జల గారు మాట్లాడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారేమో అమరావతి నుంచి కుదరదు అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. ఎట్లా చూస్తారు? వాళ్ళకే క్లారిటీ లేదంటారా? ఇప్పుడు పరిపాలన వేరు, ఆయన ఏం మాట్లాడారు, ఏ కంటెక్స్ట్లో మాట్లాడారు అనేది వేరే విషయం ఉంటుంది. ఈయన ఏ కాంటెక్స్ట్లో మాట్లాడారు, ఏం మాట్లాడారు అనేది వేరే విషయం ఉంటుంది. ఆ కాంటెక్స్లో నుంచి ఒక పదాన్నో 2 పదాలను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మనము దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ పోర్ట్రేట్ చేసుకుంటూ కూర్చుంటే ఎలా అయినా పోర్ట్రేట్ చేసుకోవచ్చు. దట్స్ నథింగ్ ప్రాబ్లం. ఎందుకంటున్నానంటే మీడియాలో నేను రీసెంట్గా చూస్తున్నాను, ఒక క్యాండిడేట్ ఉంటాడు, జబర్దస్త్లో చేసిన ఒక అతను ఏదో చేపలు రొయ్యలు ఏదో పెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం పేరు, కిరాకార్పియో లేదా కిర్కార్పియో తెలియదు, కానీ అతను వచ్చి మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నాడో అతనికి కాస్త సెన్స్ ఉందా? ఆ అరగెన్సీ ఏంటి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి? మిస్టర్ ఆర్పి, నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉంటే ప్రజలకి అర్థమయ్యే విధంగా ప్రజల ఇష్యూస్ మీద మాట్లాడడం నేర్చుకో. మీడియా వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పేసి TV5లో ABNలో ఇంకో చోట నువ్వు ఆర్టిస్ట్ అయితే పోయి జబర్దస్త్ చేసుకో, కానీ పొలిటిక్స్లో వచ్చి ఇలా కూర్చొని మాట్లాడావు అనుకో, నిజంగా చెప్తున్నాను, మనోభావాలు దెబ్బతిని జనాలు మిమ్మల్ని కొడతారు. అది మీకు అర్థం కావట్లేదు. మీ టీడీపీ వాళ్ళే కొడతారు మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఇప్పుడు అదే పని చేస్తున్నారు కదా, అందరూ మనోభావాలు దెబ్బతిన్నారని చెప్పేసి ఓ పని చేద్దాం, అందరు మనోభావాలు దెబ్బతిన్నా నేను దగ్గరకు వచ్చి కొడితే పరిస్థితి ఏంది నీది? కొంచెం మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు అర్థం చేసుకొని మాట్లాడడం, ఏం మాట్లాడుతున్నాం ఏంటని చెప్పేసి అని. ఏందేందో మాట్లాడతాడు అసలు. అతనికి మీడియా ఉండేది దేనికోసము? స్టేట్లో ఉన్న ఇష్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి చేరడం కోసం. ఈ పొలిటీషియన్ చుట్టూ ఇష్యూస్ ఏంది, పర్సనల్ ఇష్యూస్ ఏంది, పర్సనల్ టార్గెట్స్ ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్? ఇప్పుడు అమరావతిలో ఒక్కో చదరపు అడుగుకి 12,000 రూపాయలు తీసుకుంటారని చెప్పి సజ్జల గారు మాట్లాడుతున్నారు, నిజమే అంటారా? ఒకటండి, నాకు తెలిసిన ఒక ప్రాక్టికల్ నేను చెప్తాను. ఇప్పుడు హైదరాబాద్లో సెక్రటరేట్ కట్టారు. ఎలా కట్టారు? ఎంత బాగుంది. ఎర్రగడ్డలో చెస్ట్ హాస్పిటల్ ఉంది కదా, టిమ్స్ అనుకుంటారా, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కదా, టిమ్స్. ఎంత బాగా కట్టారు. దాని బడ్జెట్ ఎంత? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వీళ్ళు కట్టిన హైకోర్టుకి, సచివాలయానికి ఎంత బడ్జెట్ అయింది? అసలు ఆ బిల్డింగ్లు ఎలా ఉన్నాయి? బై ద వే చూసుకోండి ఒకసారి. దీని మీద పెట్టండి, కమిటీ వేయండి, నిజ నిర్ధారణ ప్రజా కమిటీ వేయండి, నిజ నిర్ధారణ ప్రతిపక్ష పొలిటికల్ పార్టీల కమిటీ వేయండి. చూద్దాం వాళ్ళు ఎంత స్కామ్ చేశారో లేదు తెలిసిపోద్ది. దాంట్లో నేను చేసేవన్నీ స్కామ్లే, ఆర్టిఫిషియల్సే తప్ప ఏవి. అసలు ఎలా ఉంది హైదరాబాద్లో సచివాలయం? టీమ్స్ చూడండి, ఎర్రగడ్డకి వెళ్ళే రూట్లో మీరు ఒకసారి చూస్తే ఎలా ఉంది బిల్డింగ్, ఎక్సలెంట్. సో ఇన్ని స్కామ్లు తప్పించాలి ఏం లేదండి అక్కడ. అన్ని 2 బిల్డింగ్సే, అన్ని కార్పొరేట్లో కొడితే బొక్కలు పడిపోయి తప్ప ఏం లేవు అక్కడ. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్తున్నారు కదండి. ఏమండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి ఆలోచించండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కే ట్రాఫిక్ సరిగ్గా లేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కొన్ని ఫీజిబిలిటీస్, దానికి ఒక డిస్టెన్స్, ఇవన్నీ ఉన్నాయి, పారామీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు అటువైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అంటున్నారు. కోల్కతాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా? ఉంది కదా. చెన్నైలో లేదా? హైదరాబాద్ లేదా? ఎన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు పెడతారబ్బా? ఎన్ని ఫ్లైట్లు వస్తాయి నాకు అర్థం కాదు. సరే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టారు అనుకో నందు, ఈ రోజు 10 ఫ్లైట్లు రావాలి. ఈ 10 ఫ్లైట్లలో టికెట్లు ఎవరు బుక్ చేసుకోవాలి చెప్పు?
రైతులు అయితే బుక్ చేసుకోరు, మరి ఇంటర్నేషనల్కి వెళ్ళేసి వస్తారు రైతులు. ఎవరు బుక్ చేయాలి టికెట్లు? పారిశ్రామికవేత్తలు బుక్ చేయాలా, బిజినెస్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పర్ట్స్ ఎలా ఉంటుంది నాకు అర్థం కాలేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు బుక్ చేయాలి? ఇవన్నీ ఇల్యూజన్స్కి బాగుంటాయి నందు, రియాలిటీస్ వేరు. ఓకే, మీకు ఇంటర్నేషనల్ పేరు ఇచ్చారు, డొమెస్టిక్ ఫ్లైట్స్ అప్ అండ్ డౌన్ జరుగుతాయి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ లే ఆఫ్స్, ఇంటర్నేషనల్ సంబంధించినవన్నీ ఉంటాయి. ఇన్ ఫ్యూచర్ డేస్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి ల్యాండ్ అవ్వడానికి స్కోప్ ఉండిద్ది. దట్స్ ఫైన్, అంతవరకు బాగుంటుంది. ఇప్పుడు ఓవర్ ద నైట్ అయితే అన్నీ జరగవు కదా. ఓకే, ఓవర్ ద నైట్ అయితే ఇప్పుడు ప్రస్తుతము నీకు ఫుడ్ పెడితే, నీకు పొట్టలో ఫుడ్ వస్తే నువ్వు లేచి తిరగడానికి చేయడానికి ఉంటుంది. నువ్వు అది లేకుండా నువ్వు రేపు నీ పిల్లడి భవిష్యత్తు గురించి ఆలోచించంటే అసలు నువ్వే బతకలేకపోతే నీ పిల్లడు ఎక్కడి నుంచి బతుకుతాడు? నువ్వు పిల్లడు బతకాలంటే నువ్వు ఎత్తుకోవాలి, చదివించాలి, చెయ్యాలి, ఇన్ని ఉన్నాయి కదా. ఈ ప్రాసెస్ అంతా మర్చిపోతున్నావు. అడ్వకేట్ బాలా గారు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మేమంటే మేము తీసుకొచ్చామని చెప్పేసి ఇటు కూటమి నేతలు అదేవిధంగా ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. సో మీకేమనిపించింది? ఎవరు మైల్ రాయి వేశారు, ఎవరు తీసుకొచ్చారు, క్రెడిట్ ఎవరికి ఇస్తారంటే ఏం చెప్తారు భోగాపురం ఎయిర్పోర్ట్లో? అది వెరీ క్లియర్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు టైంలోనే ఆల్మోస్ట్ 70% అండ్ అబోవ్ వర్క్స్ అన్ని అయిపోయాయని చెప్పేసి ఎవరో కాదు డైరెక్ట్గా ఇప్పుడు పాలక పక్షంలో ఉన్న వాళ్ళే 70% అండ్ అబోవ్ వర్క్స్ అయిపోయాయి, మేము వచ్చిన తర్వాత 90% 100% చేసామన్నారు. అంటే ఓకే, వీళ్ళు వచ్చిన తర్వాత చేసిన పర్సంటేజ్ని ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్పుడు ఎక్కువ పర్సంటేజ్ వర్క్ ఎవరి దగ్గర అయినట్టు? వాళ్ళ దగ్గర అయినట్టే. వాళ్ళే శంకుస్థాపన చేశారు. మనం వీడియోస్ కూడా అన్ని చూస్తున్నాము, పేపర్లలో వచ్చినవి చూస్తున్నాము. జిఎంఆర్ కంపెనీ వాళ్ళు కూడా ఆ టైంలోనే చేస్తున్నారు. దట్స్ ఫైన్. క్రెడిట్ తీసుకోవడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు. మీరు అనుకుంటున్నారు ఒకవేళ కూటమి ప్రభుత్వం క్రెడిట్ వెళ్ళిపోతే ఓట్లు పడతాయని అనుకుంటున్నారా? నో, అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఆ విధంగా తీసుకుంటే ఎన్ని పోర్ట్లు వచ్చాయి, పోర్ట్లు ఎన్ని తీసుకొచ్చారు, మరి ఓట్లు పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారికి? లేదు కదా. ఇవన్నీ ఎలా ఉంటాయంటే క్యాస్ట్ ఈక్వేషన్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవన్నీ కూడా ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ సంబంధించినవి, కమ్యూనిటీ ఈక్వేషన్స్ సంబంధించినవి, ఇవి నడుస్తున్నాయి తప్ప ఈ క్యాస్ట్ కమ్యూనిటీలో కూడా ఈ జనాలకు బుద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బుద్ధి లేదంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద తీసుకొచ్చారు. చొక్కాలు ఎగిరేసుకొని ఎగిరారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండే ఉన్నాడు, రీసెంట్గానే వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఎందుకే జాయిన్ అయ్యాడంటే అప్పుడు నాకు అర్థం కాలేదు. నేను 2017 బిఫోర్ ఆ టైంలోనే నేను చెప్పా, వద్దు వీళ్ళు కరెక్ట్ కాదు మనకు అని చెప్పేసి. ఆ రోజు నన్ను విభేదించి తను నో హీస్ రైట్ అని చెప్పన్నాడు. ఈరోజు అతనే బాధపడుతున్నాడు. ఈరోజు వైసీపీలో జాయిన్ అయ్యి మొన్న అంటున్నాడు నాతో, నువ్వు ఆ రోజు చెప్పింది కరెక్టే. నేను చెప్పాను, బాస్ మేము చదువుకున్న వాళ్ళము, అతను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడో పాస్ అయ్యాడో కూడా తెలియదు, అతనికి ఏం నాలెడ్జ్ ఉంటుంది, పోయి అతని దగ్గర నువ్వు ఎట్లా వెళ్తున్నావు, నువ్వు ఎంబీఏ చేసిన క్యాండిడేట్ అని చెప్పాను. ఈరోజు బాధపడుతున్నాడు. ఇలా ఎంతోమంది వస్తున్నారు. ఎందుకంటే బ్లడ్ బాయిల్ ఉన్నప్పుడు నువ్వు బబుల్స్ రావడం కామన్, బట్ అదే బాయిలింగ్ లేనప్పుడు, హీట్ లేనప్పుడు బబుల్స్ రావు. ఇతను కూడా అంతే. సినిమాలో చూసుకునేది స్టంటింగ్ వేసుకున్నంత మాత్రాన హీఈస్ నాట్ అ రియల్ హీరో, హీఈస్ ఓన్లీ రియల్ హీరో అంతే. రియల్ హీరో అవ్వాలంటే అతనికి ప్రాబ్లమ్స్ తెలియాలి, జనాల ప్రాబ్లమ్స్ తెలిసి ఉండాలి. ఆయన క్యాంపెయినింగ్ చేసిన సుగాలి ప్రీతికి సంబంధించిన ఆమెకి న్యాయం చేయలేకుండా మాటలు మార్చిన వ్యక్తి అతని ఒక చిత్తశుద్ధి ఉంది చెప్పి ఎవడన్నా నమ్ముతాడా? వాళ్ళమ్మ ఎంత బాధపడుతుంది. నీకు కాస్త నాకు మనస్సాక్షి ఉంది అసలుకి? ఒక ఆడపిల్లకి అడ్డం పెట్టుకొని నువ్వు ఇంత ప్రచారం చేసుకొని ఈరోజు వాళ్ళు మొత్తము డిస్ట్రాయ్ చేసేసారు. సిగ్గుండాలి కాస్తేనా. అదే ప్లేస్లో నేను కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినంటే 60 daysలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయించుండేవాడిని తెలుసా, సిబిఐతో. 60 daysలో, 60 రోజుల్లో. నేనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినంటే 60 రోజుల్లో కంప్లీట్ చేసి 90 రోజుల లోపల మొత్తం ట్రైన్ అంతా కంక్లూడ్ చేయించే వరకు నేను కూర్చుండేవాడిని. డే టు డే నడిపించుండేవాడిని. మాటలు ఇస్తే మర్చిపోవడం కాదు, మాటలను తిప్పడం కాదు, నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్, చిత్తశుద్ధి ఇంపార్టెంట్. అలా భూములు ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు అన్నట్టు నువ్వు నందు, అది ఆమె రైట్. విక్టిమ్ కంపెన్సేషన్ స్కీమ్ ఆమె రైట్. నువ్వే ఇవ్వడానికి నీ జోబులోంచి ఏమైనా ఇస్తున్నావా? ఆమెకు అప్పులు ఉన్నాయి ఈ కేసుల మీద, దీని మీద ఆమె ఆల్మోస్ట్ 2 కోట్ల దాకా అప్పులు చేసింది తిరిగి. నీకు దమ్ముంటే ఆమె అప్పులు తీర్చు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఆమె అప్పులు తీసుకొచ్చి పెట్టింది ఖర్చులు తెలుసా ఇప్పుడు దాకా? ఈ మిస్టర్ పవన్ కళ్యాణ్, నేను మీడియా ముఖంగా నీకు చెప్తున్నా, ఆమెకు అప్పులు ఉన్నాయి 2 కోట్ల దాకా. నీకు అంత చిత్తశుద్ధి ఉంటే, నీ దగ్గర డబ్బులు ఎక్కువ కదా, నువ్వు దానకర్ణుడు సూరకర్ణుడు కదా, ఆమె అప్పులు తీర్చు. 2 crores దాకా ఉన్నాయి. చెప్పు, నీ పిఏకి చెప్పులే, మరి చేయగలుగుతావా? మొత్తం నీ క్రూకి చెప్పు. మీరు మాటలకి తప్ప చేతలకు పనికిరారు. ఆమెకు ఉన్నాయి 2 crores దాకా నియర్ బై అప్పులు ఉన్నాయి ఆమెకి. తీర్చమని చెప్పండి ఇలానే. ఇవన్నీ స్టంటింగ్ నాకు పనికొస్తాయి, మాట్లాడుకోవడానికి పనికొస్తాయి.
రియాలిటీలో ఏం పనికిరావు. ఇప్పుడు నిన్న జపాన్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి అవార్డు ఏదో వచ్చింది, మార్షల్ ఆర్ట్స్ లో అవార్డు వచ్చింది అనుకుంటాను. ఆ పిక్స్ మీరు కూడా చూసే ఉంటుంటారు, కత్తి పట్టుకుని ఇట్లా దిగారు ఫోటోలు. అది ఓకే, మీకు మంచిగా అనిపించిందా? మీకు కూడా కావాలన్నా? నేను చూశాను ఫోటో. మీకు కావాలన్నా సేమ్ కైండ్ ఆఫ్ అవార్డు, సేమ్ స్టేజ్, సేమ్ పర్సన్స్ తో మీకు అవార్డు కావాలన్నా? నో, నాకేం వద్దండి. మీకు అవార్డు కావాలంటే చెప్పండి, డబ్బులు ఉంటే చెప్పండి, నేను ఇప్పిస్తాను మీకు. మీకేమనిపించింది? అదేనండి, నేను ఇంకా ఇంతకంటే క్లియర్ గా ఏం చెప్పాలి నేను? మార్షల్ ఆర్ట్స్ లో పవన్ కళ్యాణ్ అంటే నేనేం చెప్తున్నా, మీకు అవార్డు మీకు అసలు మార్షల్ ఆర్ట్స్ తెలీదు, ఇప్పుడు దాకా మీకు కత్తి పట్టడమే తెలీదు, మీకు అవార్డు కావాలంటే చెప్పండి, ఇప్పుడు ఇప్పిస్తా. మీ కెమెరామెన్కి కావాలంటే కూడా చెప్పండి, ఇప్పిస్తా. ఎవరికి నేర్పిస్తారండి ఇవన్నీ? డబ్బులు కడితే వస్తాయి అవన్నీ. ఆసియా ఖండంలో ఎవరికి కూడా అలాంటి విద్య రాదు, ఆ యుద్ధం రాదు అన్నట్టు మాట్లాడుతున్నారు జనసేన. ఏం మాట్లాడుతున్నారండి? తమిళనాడులో చాలా మంది ఉన్నారండి యోధులు ఇట్లాంటి చేసేవాళ్ళు. మా చిన్నప్పుడు రోడ్డు మీద ఇట్లాంటి విన్యాసాలు చేసేవాళ్ళు దొరికేవాళ్ళు తెలుసా? గంటన్నర షో చేసుకొని చిన్న చిన్న పిల్లలు చేస్తారు ఇలాంటివన్నీ. మరి వాళ్ళకి కదా రావాలి, ఈయనకేం చేస్తారు? ఈయన ఏ తాడు మీద ఎక్కాడు ఈయన? ఆ పిల్లలు ఏకంగా తాడు మీద ఎక్కి డాన్సులు కూడా చేస్తాడు. ఈయన చేస్తాడా? తమ్ముడు సినిమాలు కూడా కొంచెం చూపించారు కదా. అది మరి మీడియా మరి పిల్లలు రోజు చేసుకుంటున్నారు అలాంటి వ్యక్తులు రోడ్ల మీద. బాంబేలో చాలా మంది ఉంటారు, మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది తిరుగుతుంటారు. ఇంకా బుడబొక్కలో ఉంటారు చూసారా, వాళ్ళు పోకుండా డైలాగ్ వదులుతారు, వీళ్ళకంటే హైలైట్ డైలాగ్ వదులుతారు. ఏం వాళ్ళకి ఎందుకు రావట్లేదు? అదే చెప్తున్నాను కదా, డబ్బులుంటే చాలు, మీకు ఎన్ని అవార్డులు కావాలంటే అన్ని అవార్డులు వస్తాయి. దాంట్లో ఏముంది అక్కడ? ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కోడి పందాలు ఎంజాయ్ చేద్దాం అన్నట్టు మాట్లాడారు, బానే ఉంది. ఇప్పుడు గతంలో వైసీపీ ఉన్నప్పుడు కోడి పందాలు నిర్వహిస్తే గోవా క్యాసినో అన్నారు, రకరకాలుగా అన్నారు. ఇప్పుడు కోడి పందాలు ఎంజాయ్ చేద్దామన్న వ్యాఖ్యలు మీకు కరెక్ట్ అనిపించిందా? ముందు ఆయన మీద కేసు పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే క్రైమ్ ని ప్రొవోక్ చేస్తున్నందుకు అతని మీద కేసు పెట్టాలి. సీఎం గారు కూడా మాట్లాడారు కదా, సీఎం మీద కూడా పెట్టాలి. క్రైమ్ ని ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు ఆయన? కోడి పందాలు క్రైమ్ కాదు అన్నట్టు మాట్లాడారు. మరి క్రైమ్ కాదన్నప్పుడు గతంలో నువ్వు ఎందుకు మాట్లాడావు క్రైమ్ అని చెప్పేసి? దానికి ఆన్సర్ చెప్పాలిగా నువ్వు. అంత నీ ఇష్టమా? మన ఇంట్లో వస్తువులా ఏమన్నా? నీకు నచ్చినట్టు పాలసీస్ మార్చుకుంటూ కూర్చోడానికి, నీకు నచ్చినట్టు నువ్వు ఇది క్రైమ్ కాదు ఇది క్రైమ్ అని చెప్పి డిఫైన్ చేయడానికి ఎవరయ్యా మీరందరూ? నాకు అర్థం కాదు. కామన్ సెన్స్ లేకుండా ఎట్లా తయారైపోయారు మీరందరూ కూడా? గవర్నెన్స్ అంటే వేరు, గవర్నమెంట్ అంటే వేరు, స్టేట్ అంటే వేరు, లెజిస్లేషన్ అంటే వేరు. ఇవన్నీ వేరు వేరు సెగ్మెంట్స్. ఇవన్నీ తెలియకుండా వీళ్ళకి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నేను తొడగొడతాను ఒకడు, మీసం తిప్పుతాను ఇంకొకడు, నేను ఎర్ర బుక్ రాస్తున్నా ఒకడు తెల్ల బుక్ రాస్తున్నా ఒకడు. ఏంటి మీరు రాసేది? పెన్నులో ఇంకా అయిపోవడం తప్ప మీరు ఏం రాయలేరు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఒక పని చేయండి. ఫస్ట్ జనాల యొక్క జీవితాలలో మెరుగుపరచండి. 10,000 శాలరీ ఉన్నవాడికి 25,000 రూపాయలు శాలరీ వచ్చే విధంగా క్రియేట్ చేయండి. దట్ ఈస్ కాల్డ్ విజనరీ. కుల మతాలు ఘర్షణ లేకుండా చూడండి. దట్ ఈస్ కాల్డ్. మీరు నాయకులై ఉండి మీరే కులాల మతాల గురించి మాట్లాడితే ఇంకా మీకు కాస్తైనా సెన్స్ ఉందా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాధికారంలోకి వచ్చి ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే ఆయన మాట్లాడే మాటలకి బాబోయ్, అసలు ఇతను నిజంగా అతనే కులాల మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నాడు తెలుసు. అతన్ని బైకాట్ చేయాలి. ఫుల్ టైం, లైఫ్ టైం మొత్తం అతన్ని పాలిటిక్స్ నుంచి బైకాట్ చేయాలి. పనికిరాడు అతను పాలిటిక్స్లోకి. లైఫ్ టైం బైకాట్ చేయాలి. క్రిస్టియన్స్ మధ్యన చిచ్చు పెడతాడు, హిందూస్ మధ్యన చిచ్చు పెడతాడు, ముస్లిమ్స్ మధ్య చిచ్చు పెడతాడు. ఈ మధ్యకాలంలో కొత్త ఫ్యాషన్ అయిపోయింది ఆంధ్రాలో. బై ద వే మీకు చెప్పాలి, ఈ బీసీలు అని చెప్పేసి కాపులందరూ చాలా వరకు కూడా కొట్టుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వస్తే ఏదో చేసేస్తుందని చెప్పేసి అని అనుకున్నారు కదా. నేను అందరూ కాపులకు అప్పీల్ చేస్తున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ మీరు అంత రోడ్ల మీద పడి ఇప్పుడు చొక్కాలు చింపుకోవాల్సిన అవసరం లేదు బీసీ కావాలంటే. మీకు నిజంగా బీసీ కావాలంటే చాలా సింపుల్. ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎస్సీలు ఎవరైనా కన్వర్ట్ అయ్యారనుకోండి, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, షెడ్యూల్ ప్రకారం హిందూ అనేది ఎవరైనా డిఫైన్ చేస్తున్నారు. ఎప్పుడైతే క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయిపోతున్నారో ఎస్సీ కేటగిరీ పోయి వాళ్ళకు సర్టిఫికేట్ క్యాన్సిల్ అయ్యి బీసీ వచ్చేస్తుంది కదా, బీసీ కేటగిరీలో వచ్చేస్తున్నారా? అలానే ఓసీలందరూ అదే పని చేయండి. క్రిస్టియన్ కమ్యూనిటీలోకి మీరు బాప్తిజం తీసుకొని జంప్ అయిపోయేసి బీసీ కేటగిరీ తీసుకోండి, అప్లై చేసుకోండి సర్టిఫికేట్కి. ఇంకా దానికి గొడవపడడం ఎందుకు? నాయకులతో పోరాటం చేయడం ఎందుకు? రోడ్లు ఎక్కడం ఎందుకు? దేనికి ఇవన్నీ? మీకు కావాలనుకుంటే బీసీ, ఈ కాపులకు నిజంగా కావాలనుకుంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలా మందికి ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీలో చేంజ్ అయిపోయిన వాళ్ళకి అందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ మారుస్తున్నారు కదా, మీరు కూడా మార్చుకోండి. ఓసీ పోయి మీకు హ్యాపీగా బీసీ వస్తుంది. దెన్ ఎండ్స్ మ్యాటర్. ఇంత సింపుల్ లాజిక్ని మర్చిపోయేసి ఇట్లాంటి కదా సొల్యూషన్ చెప్పాలి కమ్యూనిటీస్కి, గొడవలు పడకుండా ఉండాలని చెప్తే. అలా కాదని చెప్పేసి గొడవలు పడుతూ కూర్చుంటే ఎలా అవుతుంది?
సో ఎప్పుడైనా చిత్తశుద్ధి ఉన్నవాడు సొల్యూషన్ వెతుకుతారు, సొల్యూషన్ చెప్తారు. గొడవలు పెట్టరు, చిచ్చులు పెట్టరు, కాజెస్ చెప్పరు. అది ఒక గేమ్ కదండి, పొలిటికల్ గేమ్ కదండి. దట్స్ వాట్ అండి. ఈ పొలిటికల్ గేమ్ని మరి ఎవరు పసిగట్టాలి? మనము. పొలిటికల్ గేమ్ని ఎవరు ఇది చేయాలి? మనము. పొలిటికల్ గేమ్ని తిప్పికొట్టాల్సింది ఎవరు? మనము, ప్రజలము. చిత్తశుద్ధి ఉండాల్సింది మనకు ఫస్ట్, మన ఓటు మీద. మనం ఎవరికి ఓటేస్తున్నాం అనేది అర్థం చేసుకొని వేయాలి. క్యారవాన్లు ఎక్కేసి ఏది పడితే మాట్లాడేస్తామని చెప్పేస్తాను కుదరదు. మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. కాకినాడకి సంబంధించిన ఎంపీకి సంబంధించిన కొన్ని వీడియోలు ఈ మధ్యలో చూసాను నేను. సమ్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన దాంట్లో ఏవో ఇష్యూస్ ఉన్నాయి ఇది అని చెప్పేసాను. మరి దాని గురించి ఎందుకు ఇప్పుడు దాకా మాట్లాడట్లేదు ఎవరు కూడా? ఎందుకు మాట్లాడట్లేదు ఎవరు? ఎందుకంటే వాళ్ళన్నీ ఫండింగ్లు, దాంట్లో చేసిన స్కామ్లు ఇవన్నీ వీళ్ళ పొలిటికల్ పార్టీలకి వాడుకుంటున్నారు కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు. బాలాగారు, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నిరికొండ మీద ఎన్టీఆర్ విగ్రహం కోసం దాదాపుగా 1250 కోట్లు మంజూరు అయినట్టు కూడా మాట్లాడుతున్నారు మంత్రి నారాయణ గారు. ఇప్పుడు అదే విజయవాడ నడిబొడ్డున 400 కోట్లతో అంబేద్కర్ విగ్రహం పెడితే రాష్ట్రం అప్పుల పాలు చేస్తున్నారని చెప్పేసి గతంలో టీడీపీ విమర్శించింది. అదేవిధంగా ఋషికొండలో 451 కోట్లతో ప్రభుత్వ భవనాలు కడితే దుష్ప్రచారం చేశారు. సో ఇప్పుడేమో 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహాన్ని కడుతున్నారు. ఎట్లా చూడవచ్చు? ఇది ప్రజల సొమ్ము కాదా, ప్రభుత్వ సొమ్ము అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి ఆ జీవో ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తారు. ఆ జీవో ఖచ్చితంగా సాటిస్ఫైడ్ అయింది. ఎందుకో చెప్పనా? ఎన్టీఆర్ ఎవరు? ఈజ్ వన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఆయన కోసము ఆల్రెడీ ఎన్టీఆర్ గార్డెన్ అనే పేరు ఇచ్చేసారు, హైదరాబాద్ అన్ని ఇచ్చేసిన తర్వాత మళ్ళీ 1000 కోట్ల రూపాయలు మేము ఎందుకు ఖర్చు పెట్టాలబ్బా? ప్రజలము మాకేం అవసరము? దేనికి? మాకేమొస్తుంది చెప్పు. ఇప్పుడు అగ్రం పెట్టారు. వాట్ వీ విల్ గెట్? మాకేమొస్తుంది? ఏం రాదు. ఇది ఓన్లీ వాళ్ళ యొక్క నిత్య రాజకీయాలను చూపించుకోవడం కోసం మాత్రమే. నిత్య రాజకీయాలు చూపించుకోవడం మాత్రమే. ఆయన చనిపోయి ఎన్నో ఏళ్ళు అవుతుంది. నేను పుట్టకపోతే చనిపోయాడు ఆయన. ఇప్పుడు నాకేం అవసరం దాని గురించి? ఆయన విగ్రహం నేనెందుకు చూడాలి? నాకు అర్థం కాలేదు. నాకేం పట్టింది దాని గురించి తెలుసుకోవాల్సినంత? దేనికి నాకు ఇప్పుడు? ఆయన ఏమన్నా ఇప్పుడు నాకేం చేస్తాడా? నాకైనా బెనిఫిట్స్ ఇస్తాడా? నాకైనా ఏం చేయగలుగుతాడా? లేదు. మరి వాట్ ఈస్ యూజ్ నాకు ఇప్పుడు? పుస్తకాల్లో పెట్టుకోండి, కావాలంటే చదువుకోవడానికి బాగుంటుంది, క్వశ్చన్స్ ఇచ్చుకోండి, ఆన్సర్లు రాస్తారు, అంతే. దెర్ ఎండ్స్ మ్యాటర్. నీకు చరిత్ర కావాలనుకుంటే పుస్తకాల్లో పెట్టుకోండి, చదువుకుంటారు. ఒక బుక్ రాయండి, అయిపోయింది. ఒక బుక్ రాసేదానికి అసలు అంత పెద్ద విగ్రహం పెట్టాల్సిన 1000 కోట్ల రూపాయలు ఇస్తున్న మీకు అంత ఇంత ఉంటే మీ ట్రస్టుల నుంచి మీరు డబ్బులు ఇచ్చుకోండి, హెరిటేజ్ కంపెనీ నుంచి ఇచ్చుకోండి, నారాయణ స్కూల్ నుంచి ఇచ్చుకోండి, మీరు కట్టుకోండి, అదే డబ్బులు పెట్టుకోండి. ఓకే, ప్రజలకు ఇన్కమ్ వస్తుందని కదా, మాకు ప్రజలకు ఇన్కమ్ వద్దాయా? నువ్వు అది కట్టుకొని మీరే మీ సొసైటీ ద్వారా మీరు ఇన్కమ్ తెచ్చుకోండి, మాకేం వద్దు. అంటే ఎన్టీఆర్ విగ్రహం వస్తే సినిమా హాల్స్ కానీ, లేకపోతే మాల్స్ కానీ, లేకపోతే లోపలే పెద్దగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఎట్లా కట్టారో అక్కడ గవర్నమెంట్ వద్దండి, అదేదో మీరే కట్టుకోండి. సింపుల్గా హెరిటేజ్ కంపెనీ ఫండ్ వేసి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి డబ్బులు తీసుకొని, నారాయణ ట్రస్ట్ నుంచి డబ్బులు తీసుకొని మీరు కట్టుకోండి, మీరే మాల్స్ పెట్టుకోండి, మీరే సంపాదించుకోండి, గవర్నమెంట్ దగ్గర భూమి కొనుక్కోండి. మాకెందుకు? మేమెందుకు పెట్టాలి? ప్రజల డబ్బులు ఎందుకు పెట్టాలి? మాకు వద్దు. మాల్స్ ఎక్కడైతే అక్కడ సినిమాలు చూస్తాం, ఆల్రెడీ చాలా మాల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మాకు అక్కర్లేదు. ప్రజలు ఏం అడగలేదు మిమ్మల్ని. ఏ ప్రజలు అడిగారు చెప్పండి? ఎవరు అడిగారు మిమ్మల్ని? ఎవరు అడిగారు? మీకు మీరు అనేసుకుంటే సరిపోదు కదా స్కాములు చేయడానికి. ఒక కాంట్రాక్టర్కి ఇస్తారో, కాంట్రాక్టర్ స్కాము, సింపుల్. చైనా అంటారు, తైవాన్ అంటారు, ఇంకోటి అంటారు, ఇంపోర్ట్ అంటారు, ఇది అంటారు, అది అంటారు, స్కాము. ఒక నట సార్వభౌముడు. నేను నందు మళ్ళీ చెప్తున్నా, నాకు ఏమొస్తుంది? మీరు గౌరవించారా ఎన్టీఆర్ని? సీనియర్ ఎన్టీఆర్ని మీరు గౌరవించారా? ఆయన ఎప్పుడో ఒక టైంలో చీఫ్ మినిస్టర్ అంట, అంతవరకు నాకు తెలుసు. గవర్నమెంట్ ఇప్పుడు ఆయన ఉంటే రెస్పెక్ట్ ఇస్తాం. ఆయన లేనానికి నేను ఇక్కడ ఏం చేస్తాను? నేను నాకు అర్థం కాలేదు. అంటే గవర్నమెంట్ నీ ఉద్దేశం ఏంటి? చొక్కా చింపుకొని, నేను బట్టలు ఇప్పుకొని, ఆయన పేరు కొట్టుకుని గుండెలు దెబ్బ కొట్టుకుంటూ పరిగెత్తాలా? అదే గౌరవం ఇవ్వడం అంటే? అంటే ఎన్టీఆర్ విగ్రహం వస్తే దండం పెట్టడమో, లేకపోతే పుష్పం. అసలు ఎందుకండి? ఎందుకు రావాలి? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు రావాలి? నా చేతులకి ఏం ఖాళీ పని లేవా నాకు? నా ప్రతి ఓరు విగ్రహాలు చూసుకుంటే దండాలు పెట్టుకుంటూ కూర్చుంటా, అలా టైం వేస్ట్ చేసుకోవాలా? రోజులో ఉన్న 10-11 గంటల్లో సగం విగ్రహాలు చూసుకొని నేను దండాలు పెట్టుకుంటూ కూర్చుంటే నా పని ఎవరు చేస్తాడు? నా లైఫ్ని ఎవరు చూస్తాడు? నేనెప్పుడు ఏం చేసుకోవాలి? నేనెప్పుడు ఎదగాలి? ఇది పక్కన పెట్టేసి విగ్రహాలు వస్తున్నాయి కదా అని చెప్పి దండం పెట్టుకుంటూ కూర్చోాలా? నేను నా టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోాలా? ఇట్ ఈస్ నాట్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. నన్ను ఫోర్స్ఫుల్గా నువ్వు కంపేర్ చేయాల్సిన అవసరం నీకేంటి? నాకు అర్థం కాలేదు. సైకలాజికల్ నన్ను ఎట్లా నువ్వు డిసార్డర్ చేస్తావు? అప్పట్లో వాళ్ళేమో వైఎస్ఆర్ విగ్రహాలు కట్టారు, వీళ్ళేమో ఎన్టీఆర్. ఎవ్వరు కట్టినా సార్, నందు గారు, ఎవ్వరు కట్టినా మాకెందుకండి? ప్రజలకి ఏం అవసరం అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో సర్కిల్లో పెట్టుకున్నారు, ఒక ఖాళీ ప్లేస్ ఉంది, ఒక విగ్రహం పెట్టుకున్నారంటే దట్ ఈస్ ఫైన్, అంతవరకు బాగుండిద్ది.
అంతేగాని స్పెసిఫిక్గా 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్లు చేసి విగ్రహాలు పెట్టడం ఏంటండి, నాకు అర్థం కాల. మీరు అన్ని బెనిఫిట్ వస్తాయంటున్నారు కదా, గవర్నమెంట్కి మీరు బెనిఫిట్ ఇవ్వకండి. మీరు గవర్నమెంట్కి బెనిఫిట్ ఇవ్వకుండా ఒక పని చేయండి, చాలా సింపుల్గా. మీరే ఆ ల్యాండ్ కొనుక్కోండి గవర్నమెంట్ దగ్గర నుంచి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీరు కట్టుకోండి, ఆ ఇన్కమ్ మీరు తీసుకోండి. ఎలాగో గవర్నమెంట్కి ట్యాక్స్ వచ్చిందిగా, మాకు కావాల్సిన గవర్నమెంట్కి ఇన్కమే కదా, ట్యాక్స్ వస్తుంది, అది చాలు మాకు, ట్యాక్స్ వస్తుంది, దట్ ఈస్ ఎనఫ్. మీ ప్రాపర్టీని ఇది చేసుకోవడం కోసము, మీరు కాంట్రాక్ట్లు తీసుకోవడం కోసం, మీరు ప్రజల ద్వారా ఉత్తిపినానికి తీసుకోవడం కోసము ఇట్లాంటి స్కామ్లన్నీ ఏంటి? ఆడ షాపింగ్ మాల్స్ ఎవరు కడతారు? మళ్ళీ మీ వాళ్ళే కడతారు. ల్యాండ్ ఫ్రీ, వాళ్ళకి సబ్సిడీలు ఫ్రీ, ఎవడు బెనిఫిట్? అదేదో మీరు కట్టి ప్రజలకి ఓనర్షిప్ చేస్తారా? చేయరుగా. ప్రజల్ని ఓనర్షిప్ చేయండి, చేయరు కదా ప్రజల్ని. ఎందుకు? ప్రజల్ని ఓనర్షిప్ చేస్తే వాళ్ళు ఎదిగిపోతారు, వాళ్ళ జీవితాలు మెరుగుపడిపోతాయి, అప్పుడు వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెడతారు, అప్పుడు మీకు అతోగతే ఉండదు. దట్స్ వాట్. వీళ్ళు కూడా ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి అన్నట్టు కూడా ప్రపోజల్ని పెట్టారు కేంద్ర ప్రభుత్వం ముందు. భారతరత్న కాకపోతే ఇంటర్నేషనల్ రత్న ఇచ్చుకోండి. ఏ రత్న ఇచ్చుకుంటే ఎవరికి లాభం అండి? పేద ప్రజల యొక్క పొట్టలోకి ఏమైనా 4 ముద్దలు వెళ్ళడానికి అది ఉపయోగపడుతుందా? ఫస్ట్ అది చెప్పండి. ఎన్టీ రామారావు యొక్క సిద్ధాంతం ఏంటి? ఆయన బియ్యము రూపాయికి తీసుకొచ్చాడు, రూపాయికి 2 రూపాయలు తీసుకొచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన పాలసీ ఏంటి? పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా పస్తులతో ఉండకూడదని చెప్పేసి అని. కృష్ణా బ్యారేజ్ మీద మీరు వెళ్ళండి, బ్యారేజ్ గేట్ మీద రోడ్ల మీద అందరూ పడుకుంటారు నైట్ టైంలో. గాడిదలు కాస్తున్నారా ఆఫీసర్లు అందరూ, మినిస్టర్లు అందరూ? అదే ఏరియా తిరుగుతారు మళ్ళీ మీరంతా, ఆకలితో అలమటిస్తుంటారు అక్కడ. మరి ఆయన పాలసీని అది కదా మీరు చేయాలి. వాళ్ళకి షెల్టర్ కదా చూపించాలి, వాళ్ళకి ఫుడ్ కదా పెట్టాలి. ఎక్కడో కదండి, విజయవాడ నడిబొడ్డులో కృష్ణా బ్యారేజ్ మీద నైట్ మీరు వెళ్ళండి కార్ వేసుకొని, రోడ్ల మీద పడుకుంటారు. ఏం చేస్తున్నారండి పోలీసు వాళ్ళందరూ అక్కడ? ఏం చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్? ఏం చేస్తుంది మున్సిపాలిటీ డిపార్ట్మెంట్? ఏం చేస్తున్నారు మినిస్టర్లు? మరి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరే హార్డ్లీ 3 కిలోమీటర్లు ఉండదు ఇంటి దగ్గర నుంచి. ఏం రోజు నీ వ్యాన్ వెళ్ళిద్దిగా? ఏం ఒకరోజు నైట్ నువ్వు వెళ్ళి చూడు, ఎంతమందిని చూపిస్తాను నేను విజయవాడలో రోడ్ల మీద పడుకునే. బస్ స్టాండ్ దగ్గర ఎంతమంది రోడ్ల మీద పడుకుంటారు తెలుసా? నేను కళ్ళు కనిపించట్లేదు ఆఫీసర్లకి, మరి మినిస్టర్లకు కళ్ళు కనిపించట్లేదా? నేను తీసి పెడతాను వీడియో. సో ఇది ఖండకావరం ఎక్కిపోయిన గవర్నమెంట్, ఓపెన్ చెప్తున్నాను. మాటలు మాట్లాడుకోవడం కాదు. ఎందుకు ఖండకావరం అంటున్నానంటే, మీకు నచ్చింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే నన్ను ఎవడు పీగ్గలుతాడులే అనే ధీమాలో మీరు ఉంటున్నారు. మీ ఇంట్లో సొత్తుల్ని తీసుకొచ్చి, మీ ఇంట్లో వస్తువులను తీసుకొచ్చి ఆ పని చేయండి. అంతేగాని ప్రజల సొమ్ముల్ని మీకు ఇచ్చింది అధికారులుగా మీరు ఉంది అక్కడ అందరికీ ఆమోగ్యయోగ్యమైన పాలన ఇవ్వడం కోసం, అంతేగాని మీకు నచ్చింది ఇష్టం వచ్చినట్టు చేయడం కోసం కాదు. మీకు ఇంకో విషయం తెలుసో లేదా, ఇదే కూటమి ప్రభుత్వానికి మీరు లిక్కర్ స్కామ్ అని పెట్టారు. ఆ బ్రాండ్ ఎందుకు తేలేదని చెప్పి మీరు కేసు పెట్టారు. ఇప్పుడు మీరు చేసేది కూడా అదే. మీకు నచ్చినోడికి ఇచ్చుకుంటూ పోతే కేసే అవుతుంది, మీ మీద కూడా స్కామే అవుతుంది. అది ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడు వైసీపీ ఇచ్చింది నాసరిగా మందు, మేము ఇస్తుంది మంచి 90 ముందు అన్నట్టు మాట్లాడుతారు. ఇప్పుడు అప్పుడు ల్యాబ్ రిపోర్ట్లు ఉంటాయి, ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్లు ఉంటాయి. అవునా? నాసరికం ఏంటి, ఇంకో రకం ఏంటి? డిస్టిలరీస్ అక్కడి నుంచే తీసుకొస్తారు ఎవరైనా కూడా. ఎవరికి చెప్తావు ఇవన్నీ? తెలియని వాడికి చెప్పండి, నాలెడ్జ్ లేని వాళ్ళకి చెప్పండి. మేము రోజు చదువుతూ ఉంటాం మా తర్వాత. ఆ మందు కిక్ ఇవ్వలేసి మందు కిక్ ఇస్తుందంట. కిక్ ఇచ్చి ఏం చేస్తావు? క్యాషినోకి వెళ్ళి డాన్స్ చేస్తావా, లేదా క్యాపరేట్ డాన్స్లు పెడతావా? అది అంటే వాళ్ళు డే మొత్తం వర్క్ చేసినా నైట్ ప్రశాంతంగా, అంటే ఇంటాక్సియేషన్ చేసి మీరు ప్రజల్ని మత్తులో పెట్టేసి మీకు కావాల్సిన మీరు దోచేసుకోవాలి. అది మీ పాలసీ, అంతేనా? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.